40 ఏళ్ళు మొత్తం బాడీ నలగొట్టి సరుకంతా ఖాళీ చేసి అప్పుడు 80కి అప్పుడు వచ్చాడు. దా పోదు కానీ బయటికి తెద్దు కానీ అంటే ఏంది తెచ్చేది, అయిపోయింది సరుకు అన్నాడు. అయిపోవాలనే ఇక్కడ కూర్చోబెట్టాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ సరుకు అయిపోయిందిగా, నీ సరుకు ఎప్పుడు అయిపోయింది అప్పుడు నా సరుకు నీలో పనిచేసిద్ది. పద సరుకు అంటే శక్తి అండవు, మళ్ళీ ఏమనుకునేరు. నీ శక్తి ఎప్పుడైతే క్షీణించిద్దో అప్పుడు నా శక్తి నీలో పరిపూర్ణమైతే. కాస్త మోకాళ్ళు అయ్యా, 10 కాగానే ఎక్కుతున్నావు పడక, 12కు పండుకున్నా లేవచ్చా, కాస్త మోకాళ్ళు అయ్యా. నేను చెప్పాలా? నీకు నువ్వే నాయనా. చదువు తిమోతి పత్రిక మళ్ళీ అదే మాట. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి పనికి మాలిన పోసుకోలు కబుర్లు పక్కన పెట్టి, పనికిరాని చెత్త విషయాలు పక్కన పెట్టి ఆత్మలో బలము పొందినట్లు దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. తిమోతి నా కుమారుడా, నేను ఎల్లప్పుడూ నీతో ఉండను నాయనా, నీకు నువ్వే సాధన చేసుకోవాలి. అలా ఆత్మ బలం పొందుకొని ప్రజల కొరకు నిలబడితే ఆత్మని రక్షిస్తావు, నువ్వు రక్షణలో నిలిచి ఉంటావు. నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు, నీ బోధ వినేవాళ్ళని కూడా కాపాడగలుగుతావు. వాళ్లకు భక్తిని, ఆత్మీయతను, వైరాగ్యాన్ని బోధించి అరణ్యపు అనుభవంలో వాళ్ళని పెంచగలుగుతావు. దేవునికి మహిమ. ఎంతమంది దైవజనులు అరణ్యపు అనుభవాన్ని సాధన చేస్తారో నేను అడుగుతున్నాను. కనీసం నెలలో ఒక 3 రోజులు 4 రోజులు అట్లా ఏకాంతంగా. అబ్బో 3-4 రోజులు అంటే నేను పోటు పడవద్దు. పోటు పడవాలా? ఖాళీ లేదా? అవిశ్రాంతంగా కష్టపడుతున్నావా? అమ్మో ఎంతలా బలవంతుడు దిగాడురా, ఎంతలో బలవంతుడు దిగాడు. అసలు అవిశ్రాంత కృషి, అవిశ్రాంత కష్టం, దేవుడితో కూడా గడిపే టైం లేదు. మరి ఇక అక్కడ ఏం పని జరిగిద్దో నాకు తెలుసు. ఏం జరిగిద్ది? లేఖనం నిరర్థకం కానిరదు కదా. మార్కు 3:13 ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారము గల వారై సువార్త ప్రకటించుటకును వారిలో 12 ఏర్పరచుకున్నాడు అన్నుంది. ఆయన ఏమంటున్నాడు తెలుసా? కాస్త నా దగ్గరకు రండిరా నాయన, కాస్త నాతో గడపండిరా నాయన. రోజు తినే తిండే ఒక పూట ఆపండిరా నాయన, రోజు పోయే నిద్రే కాస్త ఆపమ్మా, ఒక పూట ఆపు, నా దగ్గర కూర్చో. నీతో చాలా మాట్లాడాలి, నీ ఆత్మను బలపరచాలి, నిన్ను వినియోగించి అనేక జీవితాలను కట్టాలి. నాకు అందుబాటులో ఉండు. శరీరం మిడిసి పడినప్పుడు మోషేని వాడలా దేవుడు. 40 ఏళ్ల ప్రాయములో మాట యందు నేర్పర్యం రాస్తుంది గ్రంథంలో. మాటల యందు ప్రావీణ్యం గలవాడట మోషే. 80కి వచ్చేటప్పటికి నోటి మాంద్యం వచ్చింది. శరీరము బాగా దృఢంగా ఉన్నప్పుడు, ఒకే ఒక గుద్దుకి మనిషి చచ్చేంత బలం ఉన్నప్పుడు, అబ్బో ఈ మనిషిని ఇక్కడ లైన్లో దించితే శరీర బలం ఉపయోగించేటట్టు ఉన్నాడు. శరీర బలంతో కాదు నాయన, ఫరోను కొట్టాలంటే ఆత్మబలం కావాలి. పద నువ్వు మిద్యానుకు పద అని అక్కడికి తరిమి 40 ఏళ్ళు మొత్తం బాడీ నలగొట్టి సరుకంతా ఖాళీ చేసి అప్పుడు 80కి అప్పుడు వచ్చాడు. దా పోదు కానీ బయటికి తెద్దు కానీ అంటే ఏంది తెచ్చేది, అయిపోయింది సరుకు అన్నాడు. అయిపోవాలనే ఇక్కడ కూర్చోబెట్టాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ సరుకు అయిపోయిందిగా, నీ సరుకు ఎప్పుడు అయిపోయింది అప్పుడు నా సరుకు నీలో పనిచేసిద్ది. పద సరుకు అంటే శక్తి అండవు, మళ్ళీ ఏమనుకునేరు. నీ శక్తి ఎప్పుడైతే క్షీణించిద్దో అప్పుడు నా శక్తి నీలో పరిపూర్ణమైతే. బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమైతే, నా కృప నీకు చాలు. 2 3వది కూడా ఉందిలే, అది రేపు చెబుతా. ఓకేనా? బతికిచ్చేవరా నాయన అన్నట్టు చూస్తున్నారు. నేను చాలా మంచివాడిని, మిమ్మల్ని అర్థం చేసుకుంటా. కాబట్టి 2 విషయాలు ఈరోజు దేవుడు మనకు అందించాడు. రక్షణ పొందిన వాళ్ళు ఎందుకు వీక్ అవుతున్నారు? దైవ సేవలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు మళ్ళీ లోకానుసారులు అవుతున్నారు? ఎందుకు వీక్ అవుతున్నారు? ఎందుకు తొట్టుపడుతున్నారంటే కారణం ఇది. సాధన లేదు, పవర్ లేదు, పైన అభిషేకం లేదు, ఆత్మలో బలము లేదు, 2 లేవు. కానీ పోటు పడవటానికి బయలుదేరారు. ఏందినా నన్ను పొడిచేది?
ఏది నాన్న నువ్వు సాధించేది? ఏది నాన్న పవర్? ఏది నాన్న వాక్కులో శక్తి? ఏది నాన్న స్పర్శలో స్వస్థత? ఏది నాన్న దేవుని రాజ్యం మాటలతో ముచ్చట్లతో కాదు నాన్న, పరిశుద్ధాత్మతో శక్తితో ఉంది నాన్న, శక్తితో ఉంది. అది పొందకుండా నువ్వేం చేస్తావు, నేను ఏం చేస్తాను? అటు సేవకులు బుద్ధి తెచ్చుకోవాలి, దేవుడు మాట్లాడిన మాటని గౌరవించాలి, వాస్తవాన్ని ఎరిగి సిద్ధపడాలి. ఆత్మపూర్ణుడైన యేసయ్య ఆత్మ బలం కోసం వెళ్ళి శరీరాన్ని 40 రోజులు నలగొట్టి ఆత్మ బలముతో గలిలయకు వచ్చాడు. ఆయనకు తెలియదు బజార్లోకి వెళ్ళాలని. వెళ్ళలా. అపోస్తలులు కూడా అదే చెప్పాడు, యెరూషలేము నుండి వెళ్ళక పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టుకోండి. నాకు తెలిసి వాళ్ళు కూడా నాకు తెలిసి తిండి మానుకొని కూర్చున్నట్టున్నారు. కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు, వారి ఆత్మలో కూడా బలం పొందారు. ఏమంటే నేను యేసుప్రభు నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కాదు, ఇది సాధన చెయ్యి అంతే. నువ్వు విశ్వాసిగా నేను దృఢంగా ఉండాలంటే ఈ సాధన అవసరం, వేరే మార్గం లేదు. చిటికలో అయ్యే చిట్కాలు ఏం లేవు, ఇది అనుదిన సాధన. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పు. ఇక లేచి నిలబడు. మా బిడ్డలకు మాకు కృపనిమ్మని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై. యేసునామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. లొంగ తీయాలి నువ్వు శరీరాన్ని. నువ్వు వాళ్ళని వీళ్ళని లొంగ తీయటం కాదు, నువ్వు నీ శరీరాన్ని గెలవాలి. నీ శరీరం మీద యుద్ధం ప్రకటించాలి. అడుగు, ప్రార్థన చేయి. అర్థమైతే ప్రార్థన చేయి. మీలో ఇంకా ఎవరైనా రక్షణ పొంది కూడా బలహీనతల్లో ఉంటే, నువ్వు తిరిగి బలం పొందుకోవాలంటే నా మాట విని నీకు ఆరోగ్యం బాగుండి హెల్తీగా ఉంటే ఉపవాసం ఉంటూ కొద్ది రోజులు ప్రతిష్ఠించుకో. దేవుని ముందుకి ఈరోజు ఎట్లయితే 4 రోజులు కూటాలకు వచ్చావో అలా నీ అంతటా నువ్వే దేవుని ముందుకు వెళ్ళావు. ఎందుకంటే నీ ఆత్మను నువ్వే జాగ్రత్త చేసుకోవాలి. నిన్ను వెనక్కలాగేవాళ్ళు, దిగజార్చేవాళ్ళు, కృంగదీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్ను ప్రోత్సహించేవాళ్ళు తక్కువ. నిన్ను కృంగదీసే మనుషులు ఉన్నారు, కుటుంబస్తులు ఉన్నారు. నిన్ను కృంగదీయటానికి దయ్యాలేకమవుతున్నాయి. నిన్ను కృంగదీయటానికి నీ శరీరం కూడా దానికి సహకరిస్తుంది. మరి ఎట్లా? నువ్వు ఎలా బలపడాలి? నువ్వు ఎలా లైన్లోకి రావాలి? దానికి ఒక్కటే మార్గం, నువ్వే సాధన చేయాలి. నిన్ను వెనక్కి లాగేవాళ్లే కానీ ముందుకు నెట్టేవాళ్ళు లేరు. ఒక్క దేవుడు తప్ప, దైవవాక్యం తప్ప, పరిశుద్ధాత్మ తప్ప. ఎందుకంటే దైవ జనులు కూడా బలహీనపడే ఉన్నారు. వాళ్ళలో చాలా మంది శరీరానుసారులుగా మారిపోయారు, జీవపు డంబానికి ఎగబడుతున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను కనపడాలంటే నేను కనపడాలి, నాకు పేరు రావాలి, నాకు పబ్లిసిటీ రావాలి, నాకు గుర్తింపు రావాలి, నేను గొప్పగా కనపడాలనే పిచ్చిలో పడ్డారు దైవజనులు కూడా. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఒక పక్క ప్రసంగం చేస్తానే, ఈ జీవపు డంబం, ఈ ఎక్స్పోజింగ్ మైండ్, ఎచ్చులు అనే వాటికి అందరూ చిక్కిపోయారు. పాస్టర్లే చిక్కారు, విశ్వాసులు బ్రతికే మాత్రం. చివరికి నీకు బోధించేవాడు కూడా అనుసరించిన పరిస్థితుల్లో ఉన్నావు ఈ రోజున. అందుకే నీకు నువ్వే ఈరోజు ఒక తీర్మానం చేయి. తమ్ముడా, భక్తి అంటే భక్తిగానే చేయాలి. ఒక విలువైన సమాచారం పరిశుద్ధాత్ముడు నీకు అందించాడు. తండ్రి, ఇంతవరకు నాకు ఇది తెలియదు. జస్ట్ మోకాళ్ళుని ప్రార్థన చేస్తే అభిషేకం వస్తే సరిపోయింది అనుకున్నాను, కానీ నా దేహమును నియంత్రించుకొని నా ఆత్మను బలపరుచుకోవాలని, ఆత్మ ఎందు బలం ఉండాలని ఈరోజు నాకు నేర్పించావు నాయన. నన్ను దర్శించావు నాయన. బలహీనపడిన వాళ్ళంతా ఈ ఆత్మ బలము కలిగి ఉండాలని తెలియకనే బలహీనపడ్డారయ్యా. సాధన కోల్పోయి బలహీనపడ్డారయ్యా. సాధన కోల్పోయి శక్తిహీనులయ్యారయ్యా, ఫలశూన్యులయ్యారయ్యా. మేము 2 విధాల బలము పొందినట్లు నీ పాదాల చెంతకు వచ్చి నీతో కలిసి కొనుటకు మాకు కృపనివ్వు, ప్రేరణనివ్వు, మాకు సహాయం వచ్చాయి. మాకు చాలా మా ఆత్మీయ జీవితానికి జీవితాంతం అవసరమైనటువంటి పాఠం నాకు నేర్పావు, బిడ్డలకు నేర్పావు. నీకు వందనాలు. కనికరించి మమ్మల్ని అందరినీ బలపరచమని